ఏంటంటే ఇవే రోడ్లు ప్రాబ్లం. ఇదే విజయవాడలో రోడ్లు ప్రాబ్లం. ఇవే యాక్సిడెంట్ జరుగుతాయి జరుగుతున్నాయని సరిగ్గా లేదన్న రోడ్డు అక్కడ చెప్తాండ్రు. మరి ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదా? చేయట్లేదన్న సరిగ్గా. ప్రజలైతే చెప్తానే ఉన్నారా? చెప్తారన్న. చెప్తాంటే కూడా వినడం ఆయన అట్లా పట్టించుకోవాలి. మా బెల్లపాడు రోడ్డు వేయాలన్నా. రోడ్డే వేయలేదా? బాగాలేదన్న, అసలు గుంటలకు ఉంది. తెలీదన్న, మరి కొడాలని అని అడిగామన్నా, వేస్తా అన్నారు. కనపడతారన్న, ఆయన కూడా మంచి ఆయనే, అందరూ మంచి ఆయనే. కానీ మా ఊరు కొంచెం పట్టించుకుంటే అందరూ మంచి ఆయనే. బెల్లపాడు ఆయనే గెలుస్తాడు, కాకపోతే కొంచెం మెజారిటీ తగ్గింది. కారణం అంటే ఏం లేదు, రోడ్లు అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఏం లేదు, రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? అట్లా ఇవన్నీ బాగా కట్టుకు జరుగుతున్నాయి పనులు. జరుగుతుంది కానీ కొద్ది కష్టం అంటున్నారు. ఏం కష్టం? ఏంటంటే ఇవే రోడ్లు ప్రాబ్లం. ఇదే విజయవాడలో రోడ్లు ప్రాబ్లం. ఈ కంకిపాడు రోడ్డు. కంకిపాడు రోడ్డు ఏం నాది గత కొన్ని సంవత్సరాల నుంచి ఆడ మనుషులు చచ్చిపోతారని ఆ రోడ్లో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయని సరిగ్గా లేదని ఆ రోడ్డు అక్కడ చెప్తాండ్రు. మరి ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదా? చేయట్లేదన్న సరిగ్గా. ప్రజలైతే చెప్తానే ఉన్నారా? చెప్తారన్న. చెప్తాంటే కూడా వినడం ఆయన అట్లా పట్టించుకోవాలి. అసలు వేస్తారన్నా ఏరంటున్నా. ఈ ప్రభుత్వం అయితే పట్టించుకోవాలన్న. టీడీపీ రావాలి. మరి వచ్చేసరికి వాళ్ళు వచ్చాయి కన్నా మన గుడివాళ్ళు కొడాలి నానన్న అంటే గుడివాడ అంటే నానన్న అని చెప్తాండ్రు. దానికి ఏమంటారు? ప్రస్తుతానికి ఇప్పుడు అంతగా లేదులే అన్న. ఏం లేదా? మరి నాన్నని బీట్ చేసేంత పవర్ఫుల్ లీడర్ గుడివాడలోనే లేడు అని అనేసి అన్నారు. ఎందుకు లేరన్న, సరిగ్గా ఎవరు నుంచోలే కానీ ఉంటారు. అయితే మరి వచ్చేసరికి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గుడివాడకి? మన రావి వెంకటేశ్వర గారే. ఆయన బాగా పనిచేస్తారా? బాగా చేస్తారు. ప్రజల్లోకి వస్తాడు. కొడాలి నాన్న మంత్రి అయిపోయినప్పటి నుంచి ప్రజల్ని సరిగ్గా పట్టించుకోవాలి. ఆ మాట ఎమ్మెల్యేగా నోటు పట్టించుకుంటారా? ఎమ్మెల్యే అప్పుడు అధికారం లేనప్పుడు అంటే పట్టించుకున్నారు కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. అసలు రావడంలే. అసలు ఈ పనులేం చేయట్లే. ఈ బూతులు అంటే కొడాలి నాన్న అంటే బూతులు. అది అపోజిషన్ అయినా రజనీకాంత్ అయినా ఎవరైనా సరే బూతులతోనే క్లీన్ స్వీప్ చేస్తారు. అవునా? అదే దానికి ఏమంటారు? దానికి ఆ మాటకి ఆ మాట అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసింది ఆ పేరు. అవునా? దాన్ని ఆ మాటకి ఏమంటారు? అలా చేయడం కరెక్ట్ అంటారా? అలా చేయడం కరెక్ట్ కాదు. ఆయన ఉండాలి, మనకేం చెప్తాం. ఇప్పుడు యువగలం 100వ రోజు పాదయాత్ర. యువగలం 100వ రోజు ఈరోజు లోకేష్ బాబు గారి గురించి ఏమన్నా మీ అభిప్రాయం? ప్రస్తుతానికి బాగానే చేస్తున్నాడు ఆయన. రాష్ట్రం మొత్తం తిరుగుతాండ్రు కదా, తిరుగుతాడు. సమస్యలు తెలుసుకోవడము బాగానే తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా? మామూలుగా అందరు కలిసే చేస్తా అంటున్నారు. వైసీపీ లీడర్లు ఏమో దమ్ముంటే సింగిల్గా రా అని చెప్తాండ్రు. అవునా? దానికి ఏమంటారు? బాగున్నావా? బాగున్నా. గుడివాడ మీదే? బెల్లపాడన్నా. చెప్పు తమ్ముడు, ఈ ప్రజలకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? మా బెల్లపాడు రోడ్డు వేయాలన్నా. రోడ్డే వేయలేదా? బాగాలేదన్న, అసలు గుంటలకు ఉంది. ఏమి అధికారులు అంతా ఏం చేస్తాండ్రు? తెలీదన్న, మరి కొడాలని అని అడిగామన్నా, వేస్తా అన్నారు. నాన్ననే అడిగేసినారా? అడిగామన్నా. అసలు నాన్న ప్రజల్లోకి కనపడరు అంటాండ్రు. కనపడతారన్న, ఆయన కూడా మంచి ఆయనే, అందరూ మంచి ఆయనే. కానీ మా ఊరు కొంచెం పట్టించుకుంటే అందరూ మంచి ఆయనే. ఏం మీ ఊరు పేరు? బెల్లపాడు. నాన్నగారు వస్తున్నారు ఇంటికి ప్రజల్లోకి? మామూలుగా ఎమ్మెల్యే అయినప్పుడు ఒకసారి వస్తారు, ఏం బాగోలేనప్పుడు ఒకసారి వస్తారు, అంతే అన్న. మరి తర్వాత కనపడరు. ఇంకా ఏమన్నా మీ బెల్లపాడులో సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంతే అన్న, రోడ్డు ఒకటి వేయాలన్నా. మాకు అది ఒకటి వేయన్న చాలా అన్న. అసలు వెళ్ళలేకపోతున్నాం, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం. స్కూల్కి వెళ్ళలేకపోతాను. సైకిల్ మీద వెళ్తుంటే టైర్లు పంచర్లు అయిపోతున్నాయి. అంత అధ్వానంగా ఉంది రోడ్డు. బాగా సరిగ్గా గుంటలుగా ఉందన్న. చెప్పినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అవునన్నా, పట్టించుకోవట్లేదన్న. మరి ఎలా అంటావు?
ఓ రోడ్డు వేస్తే చాలన్నా. సర్లే తమ్ముడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎట్లుందంటారు? బాగానే ఉందండి. ఈ పథకాలన్నీ అందుతున్నాయి ప్రజలకి? అలా బాగానే అందుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు గుడివాడ కొడాలి నానన్న పనితీరు ఎట్లుందంటారు? నాన్నగారి పనితీరు బాగుంటుందండి. ప్రజల్లోకి వస్తానరా? వస్తారు. మరి వచ్చేసరికి ఎమ్మెల్యే ఎవరంటారు? ఆయనే గెలుస్తాడు, కాకపోతే కొంచెం మెజారిటీ తగ్గిద్ది. ఏం కారణం ఏం తగ్గేదానికి? కారణం అంటే ఏం లేదు, రోడ్లు అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్లు బాగాలేదా? రోడ్లు ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఆయనే గెలుస్తాడు. ఏమి ఇక్కడ గుడివాళ్ళు ఇంకా పవర్ఫుల్ లీడర్ లేడా? పవర్ఫుల్ లీడర్ ఉన్నా అవతల సరైన వాళ్ళు ఎవరు లేరు. అవతల పార్టీలో తెలుగుదేశంలో లేరు, జనసేనలో లేరు. మరి వచ్చేసారి ఎన్నికల్లో కొడాలి నానన్న మంత్రి అయినప్పటి నుంచి ఏమైనా పట్టించుకోవడం లేదా కొడాలి నానన్న? చేస్తాడు, ఆయన సాధ్యమైనంత మటుకు పని చేస్తాడు. ఏదైనా ఎవరైనా కాదన్న ఏ పని అయినా చేస్తాడు. ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు మంచి చేస్తానయా? అవి కొంతమందికి ఉపయోగపడుతున్నాయి, కొంతమందికి ఉపయోగం లేదు అన్నా. మరి వచ్చేసారి సీఎంగా జగనన్న, చంద్రన్న, పవన్ అన్న ముగ్గురులో ఎవరంటారు? అది మన చేతిలో ఏముంటుంది, అందరూ మన చేతుల్లో కాదు. గుడివాడకైతే మాత్రం నాన్నగారు కన్ఫర్మ్. పైన అనేది మనం చెప్పలేం. నా కొడాలి నానన్న అంటే బూతులు అంటే కొడాలి నానన్న అసలు అపోజిషన్ అయినా రజనీకాంత్ అయినా ఎవరైనా సరే బూతులతోనే క్లీన్ స్వీప్ చేస్తారు అని బయట ప్రజలు చెప్తున్నారు. దానికి ఏమంటారు? బూతులతో అంటే ఆయన మామూలుగా బయట మిడిల్ క్లాస్ వాళ్ళది ఎవరైనా మామూలుగా అందరితో సరదాగా మాట్లాడతాడు. దాని వలన కానీ బూతులు అంటే మామూలుగా ఊళ్ళో వాళ్ళ కానీ ఆయన దగ్గరికి ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఏం మాట్లాడరు. థ్యాంక్ యూ అన్నా.